సింహం మరియు ఎలుక కృతజ్ఞత కథ. ఒకసారి ఒక దట్టమైన అడవిలో సింహం ఉండేది. అది అడవి రాజు. దానిని చూసి అన్ని జంతువులు భయపడేవి. కాని ఆ సింహం నిజానికి చాలా దయగలది. ఒక మధ్యాహ్నం సింహం తిన్న తరువాత చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక తినడానికి ఆహారం వెతుకుతూ సింహం మీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా మెలకువ వచ్చి గర్జించింది. ఎలుక భయంతో వణుకుతూ, రాజా, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను చిన్నదానిని. కానీ ఒకరోజు మీకు సహాయం చేసే అవకాశం నాకు వస్తుంది అంది. సింహం నవ్వి ఇలా అంది, నీవు నాకు సహాయం చేస్తావా? సరే, నీ ధైర్యానికి బహుమతిగా నిన్ను విడిచేస్తున్నాను అని చెప్పి సింహం ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. వారు సింహాన్ని పట్టుకోవడానికి పెద్ద వల వేయించారు. సింహం ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గర్జిస్తూ కేకలు వేసింది. అప్పుడే ఆ చిన్న ఎలుక దాని దగ్గరికి వచ్చింది. రాజా, మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు ఒకప్పుడు నన్ను విడిచారు. ఇప్పుడు నా వంతు వచ్చింది అని అంది. ఎలుక తన చిన్న పళ్ళు ఉపయోగించి వల తాడును కొరికి తెంచేసింది. కొద్దిసేపట్లో సింహం విముక్తి పొందింది. అది ఎలుకను చూసి సంతోషంతో కళ్లలో కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నదైనా పెద్ద సహాయం చేయగలదని నువ్వు నిరూపించావు అని సింహం అంది. ఆ రోజు నుండి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎలుక సింహం వెనుక కూర్చుని అడవిలో తిరుగుతూ ఉండేది. అడవిలోని జంతువులు ఆ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాయి. సింహం ఎప్పుడూ అందరితో ప్రేమగా, దయగా ఉండడం మొదలుపెట్టింది. ఎలుక మాత్రం ఎవరినైనా చూసినా, ఎంత చిన్నవారైనా వారు కూడా గొప్పవాళ్లవుతారు అని చెప్పేది. ఈ కథ వలన మనం గ్రహించిన నీతి ఏమనగా, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. చిన్న సహాయం కూడా పెద్ద కష్టంలో ప్రాణం కాపాడగలదు. Subscribe now.